యేసువా నిన్ను నమ్ముచున్నాను. ప్రైజ్ ద లార్డ్. తపస్సు కాల 4వ వారంలోని శుక్రవారము. ఈ దినము మన ధ్యానాంశము ప్రభు అండగా మనకుండగా. ఈ ధ్యానాంశమును ధ్యానించుదాం, ప్రభు దీవెనలతో వర్ధిల్లుదాం. ఈ ధ్యానాంశంలోని మొదటి అంశము, ప్రభుని అండ తన బిడ్డలను శత్రువుల మధ్యన సహితం నిర్భయంగా నడిపించును. క్రీస్తును పట్టి చంప యత్నించుచున్న శత్రువుల మధ్యన క్రీస్తుని బహిరంగంగా నిర్భయంగా నడిపించిన ప్రభువు క్రీస్తుని అనుసరించి తండ్రి బిడ్డలుగా వర్తిస్తే శత్రువుల మధ్యన అపవాదుల మధ్యన నిర్భయంగా హాని లేక అండగా ఉండి ప్రభువు నడిపించును. రెండవ అంశము, ప్రభుని అండ తన బిడ్డల ద్వారా అహంకారుల దురాలోచనలు విచ్ఛిన్నము కావింపచేయును. పన్నిన ఉచ్చులు, దుష్ట ఆలోచనలు, దుర్మార్గపు క్రియలను క్రీస్తు అండగా ఉండి విచ్ఛిన్నం కావింపచేసిన ప్రభువు ప్రభు బిడ్డగా జీవించిన వారందరి జీవితములలోనూ అదే రీతిగా తన బిడ్డల ద్వారా అహంకారులందరి ఆలోచనలను విచ్ఛిన్నము కావింపచేయును. మూడవ అంశము, ప్రభుని అండ తన బిడ్డలకు తన అనుమతి లేనిదే ఏ మానవ సంకల్పము వారి దరి చేరనీయదు. క్రీస్తును చంప యత్నించిన వారు తండ్రి గడియ ఇంకను రానందున ఆయనను దరిచేరనట్లుగా ప్రభు బిడ్డలను ఏ మానవ సంకల్పము ప్రభు అనుమతి లేనిదే దరిచేరదు. ప్రభు బిడ్డలను అణిచివేయ జాలవని ప్రభువు నుడువుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.